వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా కమలాకర్ ఖచ్చితంగా నేను కేదార్ని దత్తత తీసుకుంటాను అని చెప్పడంతో యువరాజ్ కాస్త వైల్డ్గా బిహేవ్ చేసినా సరే ఇంకా అందరూ సమస్యని సార్ట్అవుట్ చేసుకొని యువరాజ్ నాతో ప్రేమగా మళ్ళీ మాట్లాడితే బాగుండు అని కమలాకర్ అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా కమలాకర్ మనసుని మార్చింది ఆ కాచి బూచీనే. అన్ని విషయాలు జగదాత్రి వాళ్ళ గురించి మంచిగా చెప్పి కమలాకర్ని మార్చేసుండారు. కాబట్టి కమలాకర్కి ఆ జగదాత్రి కేదార్లపై నమ్మకం పోయేలా మనం ఏదో ఒకటి చెయ్యాలరా అబ్బోడా అని ఒక ప్లాన్ ఇస్తుంది వైజయంతి. ఖచ్చితంగా అలాగే చేద్దామని నిషిక యువరాజ్ కూడా ప్లాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. వెళ్ళేసరికి ఇంకా ఒక్కసారిగా సాధు సార్ అయితే అలా కూర్చొని ఉంటారు. సార్, ఏమైంది సార్, ఎందుకు అందరూ అలా సైలెంట్గా ఉన్నారు అని అడిగేసరికి రమ్య వెంటనే, మేడం, పోలీస్ కస్టడీలో ఉన్న గణపతి రిలీజ్ అయి వెళ్ళిపోయాడు మేడం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, అయినా వాడు ఎలా వెళ్ళిపోతాడు అని అంటారు. అవును, మీరు విన్నది నిజమే అక్క మేడం, కావాలంటే మీకు రిలీజ్ డైరీ చూపిస్తాను చూడండి అని చెప్పి ఇంకా అలా అసలు ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు, ఎవరెవరు రిలీజ్ అవుతున్నారని ఒక డైరీ అయితే ఉంటుంది. ఆ డైరీని చూడగానే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే జగదాత్రి, ఎందుకంటే ఆ డైరీలో మెన్షన్ చేసి మరి అతన్ని బయటికి పంపించేసింది ఎవరో కాదు, సాధు సరే అనమాట. సార్, వాడు బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, అలాంటిది మీరే సైన్ చేసి ఆ గణపతిని ఎందుకు వదిలేశారు సార్ అని గట్టిగా నిలదీస్తుంది జగదాత్రి. జేడి, నేను ఎందుకు పంపించాను అంటే నా పై ఆఫీసర్ చేయమందే నేను చేయాలి, అది డ్యూటీని ఒబే చేసినట్టు అవుతుంది కాబట్టి డ్యూటీలో భాగంగానే పంపించాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా కేడి ఇద్దరు షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుంది అంటే మీనన్ అండ్ మినిస్టర్ ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టు జేడీ వాళ్ళని దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళు జస్ట్ యూనిఫామ్ వేసుకున్న బొమ్మల్లా అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలి అంటే సాధు నాయక్ పైన ఒకరిని అపాయింట్ చేయాలి, అది వీళ్ళ వాళ్ళే అయి ఉండాలి. సో మీనన్ మనిషి విశాల్ మిశ్రా అనే ఒక అతన్ని తీసుకొచ్చి అతన్ని సాధుకి పై ఆఫీసర్గా అపాయింట్ అయ్యేలా చేస్తాడు మీనన్. ఇంకతను యాజ్ యూజువల్లీ మీనన్ మనిషి కాబట్టి అతను చాలా క్లియర్గా, సాధు, ఇప్పటి వరకు నువ్వు ఎవలా ఉన్నావో, ఏ రూల్స్ ఫాలో అయ్యావో నాకైతే తెలీదు, కానీ ఇప్పుడు నేను నీ పై ఆఫీసర్ని, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి. కాబట్టి వెంటనే గణపతిని వదిలే, గణపతికి అనుగుణంగా మనకి సాక్ష్యాలు లేవు కాబట్టి వాడు ఒప్పుకుంటే మాత్రం బెయిల్ ఇస్తే వదిలేసేయ్ అని ఇంక అతన్ని స్వయంగా సాధు చేత్తోనే వదిలేసేలా చేస్తాడు. జేడీకి ఈ విషయం తెలిసి చాలా అంటే చాలా కోపం వస్తుంది. జేడీ, ఏ యూనిఫామ్ చూసుకొని నువ్వు పొగరపోతూ ఉంటావో అదే యూనిఫామ్ వేసుకున్న నీ పై ఆఫీసర్లతోనే నీ చేతులు కట్టేసేలా చేస్తా. ఇప్పుడు నీకు అసలైన నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను జేడీ అని నవ్వుకుంటూ ఉంటాడు మీనన్. ఇంకా అలా జేడీ, అంటే మనమేం చేయలేమా సార్, ఇంక మన చేతిలో ఏమీ లేదా సార్ అని అంటుంది. జేడీ, అలా ఎందుకు అనుకుంటావు, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తూ ఉంటాడు, మనం చేయాల్సింది మనం చేస్తూ వెళ్తూ ఉంటాం, అయినా దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు నాకు అర్థం కాంది ఒకటే, గణపతిని ఇంత హుటాహుటిగా వాళ్ళు ఎందుకు రిలీజ్ చేసి తీసుకువెళ్ళారని అని అంటారు. నాకు అర్థమైంది సార్, ఎందుకంటే ఆ గణపతిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకందరూ షాక్ అయిపోతారు. అక్క మేడం, ఏమంటున్నారు మీరు, అతన్ని చంపేస్తారా అని అంటుంది సింధు. అవును సింధు, ఎందుకంటే ఎంతైనా వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఎంత ప్రిపేర్ చేసినా వీడు ఖచ్చితంగా మా గురించి నిజం చెప్పేస్తాడేమోననే భయం అనేది అలానే ఉండిపోతుంది. ఆ భయం అనేది పోగొట్టాలి అంటే వాడిని చంపేయాలి. వాడిని చంపేసి ఎక్కడో పారేసి వీడంతలో వీడే నిజం తెలిసిపోయింది కాబట్టి చచ్చిపోయాడని అందరినీ నమ్మిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా కేసు అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడికి తగిన శిక్ష పడింది అని అందరూ సంతోషంగా ఉంటారు. కేసు అనేది మర్చిపోతారు. ఇదే వాడి ప్లాన్ అని అంటుంది జేడీ. మరి
ఈ ప్లాన్ని ఎలా తిప్పికొట్టాలి దాత్రి అని అడుగుతారు. ఇప్పుడే మనం వెంటనే బయలుదేరాలి కేదార్. బయలుదేరి ఆ మినిస్టర్ వాళ్ళ ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా గణపతిని పట్టుకోవాలి. గణపతి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం చూడాలి. అప్పుడు మాత్రమే గణపతి ప్రాణాలతో ఉంటే మాత్రమే అసలైన నిజాలని బయటపడతాయని చెప్పి ఇంకా అలా జేడీ కేడీ అయితే బయలుదేరుతారు. కరెక్ట్గా మీననైతే వాళ్ళ మనుషులకి చెప్తారు, రే వాడిని గెస్ట్ హౌస్లో సీక్రెట్ హౌస్లో దాచిపెడుతున్నామని చెప్పండి. వాడు మిమ్మల్ని నమ్మొస్తాడు. దారి మధ్యలో కారు ఆపి బయటకి స్నాక్స్ తినడానికి వెళ్ళండి. తర్వాత వాడి కార్ కింద అని చెప్పి ఇంకొక ప్లాన్ చెప్తాడు. ఓకే ఓకే అన్న అని చెప్పి ఇంక వాడిని అయితే తీసుకెళ్తారనమాట. ఇంకా గణపతికి ప్లాన్ తెలియదు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, మేము బయటకు వెళ్తామని చెప్పి ఇంకా అలా స్నాక్స్ కోసం వెళ్తున్నట్టు నటించి కార్ కింద ఒక బాంబ్ సెట్ చేస్తారు. ఇంకా అతనికి తెలియదు కాబట్టి అతను అలా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే జేడీ కేడీ అక్కడికి వచ్చి ఇంకా అతన్ని కరెక్ట్గా అది బ్లాస్ట్ అయ్యే లోపే పక్కకి తీసుకొచ్చి జరిపేస్తారు. ఇంక పక్కకి లాక్కొచ్చేసేసరికి ఒక్కసారిగా అది ఢామ్ అని ఇంక బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడనమాట. ఆ గణపతి అయితే చూసావా ఏం జరిగిందో? మేము రావడం ఒక్క సెకండ్ లేట్ అయినా నీ ప్రాణాలు పోయేవి తెలుసా? నువ్వు చేయని తప్పుని ఒప్పుకున్నందుకు మీ నాన్నగారి ప్రాణాలు కాపాడడం కోసం నీ ప్రాణాలు త్యాగం చేస్తావా అని అంటారు. మేడం అది కాదు, చూడు గణపతి, నేను నీకు అక్క లాంటి దాన్ని. నువ్వు నన్ను సొంత అక్క అనుకో. ఒక తమ్ముడిగా నేను నీకు మాటిస్తున్నాను గణపతి. మేము నీకు ఎలాంటి హాని తలపెట్టడానికి రాలేదు. నిజం చెప్పాలంటే నీ ప్రాణాలు ఇవాళ తీయాలనుకుంది ఆ మీనన్. కావాలంటే అటు చూడు అని చూపించేసరికి ఆ రౌడీలకి వీడు బయటపడిపోయాడంటే ఈ గణపతి బయటపడిపోయాడని తెలియదు కాబట్టి, అన్న కారు అయిపోయిందన్న, వాడి చాప్టర్ క్లోజ్ అయింది అని ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ అక్కడి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా రియలైజ్ అవుతాడు గణపతి. చూసావా, నువ్వు ఎంతగానో నమ్మిన మీనన్ నిన్ను చంపేయడానికే మనుషుల్ని సెట్ చేశాడు. ఇలాంటి ఒక నీచుడి కోసమా పనిచేస్తున్నావు అని అంటారు. మేడం మీరు చెప్పింది నిజమే మేడం, కానీ మా నాన్న అనేసరికి నాకు జరిగిందంతా తెలుసు. మీ నాన్నగారి ట్రీట్మెంట్ కోసమే నువ్వు ఇదంతా చేశావని, మీ నాన్నగారి కిడ్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారని కూడా నాకు తెలుసు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. మంచో చెడో మీ నాన్నగారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇకపై ఆయనకి ఎలాంటి ఖర్చు లేకుండా లైఫ్ లాంగ్ గవర్నమెంట్ అతని ఖర్చులు భరించేలా మేము మాట్లాడతాం. మా డిపార్ట్మెంట్ నుండి స్పెషల్గా నీకు మంచి సహాయాన్ని మేం చేస్తాం. కానీ నువ్వు ఒప్పుకోవాల్సింది ఒకటే, నిజాన్ని బయట పెట్టాలి. చూడు, ఇప్పుడు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పకపోతే వాడి చేతికి, ఆదిత్య లాంటి ఒక క్రూరుడి చేతిలో ఎంతోమంది ఆడపిల్లలు బలవుతారు. మన సమాజంలో చెడు చేయకపోయినా పర్లేదు, మంచి చేయకపోయినా పర్లేదు, అలా అని చెడుని మాత్రం ప్రోత్సహించకూడదు. కాబట్టి నిజం చెప్తే నీకేమీ అవ్వదు అనే గ్యారంటీని నేను ఇస్తాను అని జేడీ మాటిస్తుంది. మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకు నమ్మాలనిపిస్తుంది. చెప్తాను మేడం, ఖచ్చితంగా చెప్తాను అని సాక్ష్యం చెప్తానని అంటారు. కేదార్, ఇప్పటి వరకు గణపతి బ్రతుకున్నాడని నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఈ విషయం ఎవరు తెలుసుకోకుండానే ఉండాలి. మనం తన్ని సీక్రెట్ హౌస్లో దాచిపెట్టాలి. రమ్య, తన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. తను అక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు. తనకు ఒక కొత్త సిమ్ వేసి ఒక మొబైల్ ఇవ్వు. చూడు, నీకేం కావాలన్నా రమ్య కిరణ్ చూసుకుంటారు అని మాటిచ్చి ఇంకలా అక్కడి నుండి వచ్చేస్తుందనమాట హ్యాపీగా జేడీ అయితే. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కమలాకర్ అనుకున్నట్టే హ్యాపీగా బూచి అండ్ కాచీల మ్యారేజ్ డే అయితే జరిపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా కరెక్ట్గా అప్పుడే అక్కడికి వైజయంతి వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తారు. ఇంకా కేదార్ జగదాత్రి ఇద్దరు అన్ని పనులు చూసుకుంటూ ఉంటే అదంతా చూసి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారనమాట. ఈ యువరాజ్ వాళ్ళైతే, చూసావా ఒక్కసారి అలా అనగానే ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా అన్ని పనులు నెత్తిన వేసుకొని చేస్తున్నాడో, ఇంతే వీడు ఇలాగే ఉంటాడు అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెంటనే యువరాజ్ అయితే, వీడిని ఎలా అయినా మనం నమ్మకం పోగొట్టుకునేలా చేద్దాం కదా, సరే రా అని చెప్పి ఇంకొక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారమే, ఏయ్ జగదాత్రి, కాచి చూడు ఎంత నీరసంగా ఉందో, వెళ్ళి కాచికి
జ్యూస్ ఇవ్వుపో అని అంటారు. "ఆ, ఇప్పుడే ఇస్తానని చెప్పి ఇంకా అలా జ్యూస్ అయితే ఇవ్వబోతూ ఉంటే కరెక్ట్గా ఆ జ్యూస్లో అనుకోకుండా అప్పుడే ఈ నిషిక ఏమో కావాలనే ఒక పాయిజన్ అయితే కలుపుతుంది. ఇంకా పాయిజన్ కలిపిన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక జగదాత్రి పాపం తెలియక ఆ జ్యూస్ని తీసుకొని వెళ్తుంది. వెళ్ళి ఇంకా హ్యాపీగా కాచీకిస్తుంది. కాచి, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? ఎంత నీరసంగా ఉన్నావో చూడు. ఇదిగో తీసుకో, జ్యూస్ తీసుకో అని చెప్పి ఇంకా అలా జ్యూస్ అయితే ఇస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి కమలాకర్ వస్తాడు. వచ్చి, ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదా కాచి అని అంటారు. లేదు నాన్న, ఇదిగో రెడీ అవుతున్నానని చెప్పి ఇంకా అలా రెడీ అవుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కమలాకర్ ఆ జ్యూస్ని తీసుకుంటాడు. తీసుకొని, "ఆ, బాబాయ్ గారు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాడు కేదార్. "ఆ, నేను చెప్తాను కదా కేదార్, ఒక్క నిమిషం. అమ్మా, నిషిక, నిషిక అని పిలుస్తారు. ఇంకా నిషిక రాగానే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది నిషిక. "ఆ, ఏంటి, ఎందుకు పిలిచారు మావగారు అని అడుగుతారు. "ఈ జ్యూస్ ఒకసారి నువ్వు తాగి చూడమ్మా" అని అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది నిషిక. "ఆ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి, అవును, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానమ్మా. ఒకసారి కాశీకి జగదాత్రికి ఇచ్చి పంపించిన జ్యూస్ని నువ్వే తాగి చూడమ్మా" అని అంటారు కమలాకర్. ఇంకా షాక్లో అలా ఉండిపోతుంది. వెంటనే నిషిక అయితే, వైజయంతి, "ఆ, ఏంది మరిది, ఏమై ఉండదు నీకు? అయినా జ్యూస్ ఎవరి కోసమో కలిపింది నిషిక కాదు, జగదాత్రి" అని అంటారు. "వదినా, కలిపింది జగదాత్రి అయినా నిషిక అయినా తాగితే తప్పేముంది వదినా" అని అంటారు కమలాకర్. వెంటనే యువరాజ్, "అ- అది కాదు" అనేసరికి, "ఏ, మీ నిజం బయట పడిపోతుందని మీరు ఇదంతా చేస్తున్నారా" అని అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట వైజయంతి వాళ్ళైతే. ఇంకా అలా చూస్తూ ఉండేసరికి, ఏంటి అలా చూస్తున్నారు? ఏ, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? చూడమ్మా జగదాత్రి, నువ్వు లేని టైంలో ఈ నిషిక వాళ్ళు ఈ జ్యూస్లో విషయం కలిపారమ్మా. కలిపి నిన్ను నా ముందు ఇరికించాలి అని, కావాలనే చెడ్డదాన్ని చేయాలని అనుకున్నారు. ఆ విషయం నేను చూశాను. కాబట్టే నేను కనిపెట్టి ఇక్కడి వరకు వచ్చాను. ఈ జ్యూస్ తాగుంటే నీపై చాలా పెద్ద నింద పడేది" అని అంటారు. ఇంక వెంటనే పాపం జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతుందనమాట జగదాత్రి. నిషిక దగ్గరికి వచ్చి, నిషి, నేను నీకు ఎప్పుడు ఏ అన్యాయం చేశానని, ఎందుకు ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నా పట్ల, నేను నీకు ఏం అన్యాయం చేశాను అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట పాపం జగదాత్రి. ఇంక నిషిక ఏం చేయలేక తలదించుకుంటుంది. చూసావా, నువ్వు చేసిన తప్పు ఇలా ఉంటుంది. చూడమ్మా, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా మాట విను. ఇంకెప్పుడు జగదాత్రిపై ఇలాంటి ఇలాంటి విషపు ప్రయోగాలు, జగదాత్రి వాళ్ళ క్యారెక్టర్ని తీసేసేలాంటి ప్రయత్నాలు చేయొద్దమ్మా అని చాలా అంటే చాలా సాఫ్ట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కమలాకర్. ఇంకా అందరూ నార్మల్ అయిపోతారు. నిషిక మాత్రం అవమానంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మి నిషే, నువ్వు ఈసారి ఏదైనా చేసేటప్పుడు కాస్త అటు ఇటు చూసుకొని చేయమ్మే. చూసావా, కమలాకరు మనవాడు కాబట్టి మన ముందు చెప్పుంటాడు. ఒకవేళ మనవాడు కాకపోయి ఉంటే వేరే వాళ్ళ ముందు చెప్పుంటే ఏం జరిగేదో తెలుసా నీకు అని అంటారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ అనేసరికి కానీ లేదు గీనీ లేదు, ఇంక మనం ఏం చేయలేము అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇంకా అలా పెళ్లి ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా, మ్యారేజ్ డే యానివర్సరీ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే యానివర్సరీలో ఇంకా కమలాకర్ స్టేజ్ పైకి వచ్చి అందరితో ఇంకా నిజమైతే చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఎప్పుడూ కొడుకులు లేరు అనే ఒక లోటు ఉండేది. ఆ లోటుని నేను తీర్చుకోలేనేమో అని అనుకున్నాను. కానీ కేదార్ని చూడగానే నాకు నా కొడుకులాగే అనిపించాడు. అందుకే కేదార్ని
నేను దత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని అందరి ముందు సగౌరవంగా అనౌన్స్ చేస్తారు. ఇంకా వెంటనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కేదార్ అయితే. ఇంకా కేదార్ మాట్లాడుతున్న అక్కడ కేదార్ని దత్తత తీసుకుంటానన్నా సరే ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతాడనమాట. ఈ యువరాజ్ వెళ్ళబోతుంటే, అబ్బోడా నువ్వు ఆగరా, నీకు సరైన సమయం చెప్తాను, చెప్పిన తర్వాత పగ ఎలా తీర్చుకుంటావో అప్పుడు చూద్దామని చెప్పి కోపంతో అలా రగిలిపోతూ చూస్తూ ఉండిపోతారు యువరాజ్, నిషిక అండ్ వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.